ఆ యూరియా బస్సుల ట్రాక్టర్ ఎక్కడరా? వెళ్ళిపోయారు కదండి. ఎవరు? అల్లుళ్ళు ఇద్దరు పొద్దున్నే ఆ ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్ళిపోయారండి. వాళ్ళు పొలం వెళ్ళారా? మా ఆయన పొలం వెళ్ళారా? ఏంటి, పొలానికి వెళ్ళారా? అల్లుళ్ళు ఇద్దరు పనికి వెళ్ళారా? చెరువుగట్టు పొలానికి మందు చల్లేసాం. మిగతా పొలానికి మందు సరిపోతుందో లేదో. ఎందుకైనా మంచిది ఇంకో లోటు తెప్పియండి. అలాగే బావా. కూలోళ్ళ జీవులు తక్కువ వచ్చారు. డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకొని. నువ్వే లెక్క చూసుకుని ఇచ్చే బావా. రోజు నేను పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం చేస్తున్న పని ఇదేనే. ఇన్నేళ్ల బాధ దాచుకోవడం కష్టం. క్రిష్, మా అత్తయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా నీ వల్లే అని నాకు తెలుసు క్రిష్. ఎందుకు? నీకోసమే. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా ఒక హెల్ప్ కోసం ఇంటితో సంబంధం లేని నా లాంటి వారి దగ్గరకు వచ్చావంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావో నీకు తెలుసా? బయట చెక్క ముక్క మీద బృందావనం అనే 4 అక్షరాలు అందంగా రాసుకుని లోపల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటున్నారు. రేపొద్దున మళ్ళీ నీకేదైనా ప్రాబ్లం వస్తే నాలాంటి వాడు అవసరం నీకు రాకూడదు. నీ మావయ్యలు, నీ బాబాయిలు, నీ పిన్నులు, నీ అత్తలు నీ పక్కన నీకు అండగా నిలబడాలి. అది జరగాలంటే వీళ్ళు మారాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఒకటి, నీ బావతో నీ పెళ్లి జరగకుండా ఆపటం. అదే పని అనుకుంటే ఈ పాటకి అది పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని భూమి. కానీ నీకు కావాల్సింది నీ పెళ్లి మీ నాన్న ఆపటం. అది నీకు ఇష్టం. ఇది జరగాలంటే మీ నాన్న మారాలి భూమి. మా నాన్న మారరు క్రిష్. అది నీ వల్ల కాదు, ఈ ఇంటి వల్ల అవుతుంది. ఇదంతా జరుగుతుందంటావా క్రిష్? ఇదిగో నువ్వు అలా అంటే ఎలా? ట్రై చేస్తున్నాగా, కొంచెం ఎంకరేజ్ చేయొచ్చుగా. ఓహో, పని మీద ఉన్నావన్నమాట. రా మనవడా రా. మందేస్తావా? యాస్తా తాత, ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు. నేను అంతేరా, అందుకే రోజు వేస్తా. ఏమైంది తాత? ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారా. కోసి పంచుకోలేరుగా, అందుకనే నేను 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటా. వచ్చి 6 నెలలు అయిపోయిందిరా. రేపు చిన్నోడింటికి వెళ్తాను. అసలు ఏం జరిగింది తాత? ఏముందిరా, నేను 2వ పెళ్లి చేసుకోవడం పెద్దోడు తట్టుకోలేకపోయాడు. కొన్నేళ్ళకి చిన్నాడు పుట్టాడు. కాలం గడిచిన కొద్దీ వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత నా పెద్దల్లుడు పెద్ద కొడుకు పక్కన చేరి ఆ దూరాన్ని వైరంగా మార్చేశాడు. చిన్నోడు ఆ ఊళ్ళో, పెద్దోడు ఈ ఊళ్ళో. నేనేమో ఇక్కడి జ్ఞాపకాలు అక్కడ, అక్కడి జ్ఞాపకాలు ఇక్కడ పంచుకుంటూ ఇదిగో ఇట్ట బతికేస్తున్నాను. ఊరుకో తాత, 6 నెలలేగా, కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతాయి చూడు. నేను అక్కడే కన్ను మూసి
చెప్పే మాటే కదా అనుకోకు. ఒకవేళ నేను అక్కడికి పోతే ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తప్పకుండా రా. ఎందుకంటే పెద్ద కొడుకుగా నా తల కొరిగి పెట్టాల్సింది నువ్వేరా. ఒరే మనోడా, నువ్వేంట్రా ఇక్కడ? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు తాత. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది కాదురా, నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నావు నా పెద్ద కొడుకు. నువ్వు ఆ ఇంటికి వచ్చావని తెలిస్తే రే అది చాలరా నేను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి. అవన్నీ నాకు వదిలే తాత, నేను చూసుకుంటాను. అవును, నువ్వు ఈ రెండు ఊళ్ళ మధ్య షఫ్లింగ్ కొట్టకుండా నీ ఇద్దరు కొడుకులు కలిపేస్తా పోలే? అది నేను బతికుండంగా జరిగే పని కాదులేరా. జరుగుద్ది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏది చెబితే దానికి సైరా మనవడా. నానా కృష్ణ, రేయ్ వాడిని అన్న కాబోయే అల్లుడురా. గాని కల్లుడా, గట్లయితే ఇంకో 4 ఎక్కువ తలిగిర్రా కొడుక్కి. కానీ ఈడంటే మీ అన్నకి ఇష్టం లేదురా. ఆగండ్రా. ఏమన్నావు? వీడు మీ అన్నకి కాబోయే అల్లుడే కానీ వీడంటే వాడికి ఇష్టం లేదురా. గానికి ఇష్టం లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టే కదా. రేయ్, లోపలికి నడు. అమ్మా లక్ష్మి, మనవడా చిన్న కోడలు, తను మన పార్టీయే. ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. భోజనాలు రెడీ చేస్తాను మామయ్య. రేయ్, నువ్వు వీడికి వచ్చినవని వానికి ఎరకనా? ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుందిలేరా. తెలియకపోతే నువ్వే వానికి చెప్పు, వీడికి వచ్చిపోయినా అని. ఏ ఇంటి అలవాట్లు కట్టుబాట్లు తెలియని వాడి ఇంటి వాడు అవ్వడం. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్తాడు? తెలీదా వాడికి? ఆ ఇంటికి వెళ్ళొచ్చిన వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఆ ఇంటికి వెళ్ళినందుకు కోపమా, పంపించడానికి ప్లానా? పెద్ద ఆయనకి ఛాన్స్ ఇచ్చేశాడు రా. ఏంటి క్రిష్ ఇది? ఇప్పుడు చూడు, నాన్నకు అనవసరంగా కోపం తెప్పించానా? అంటే ఇప్పుడు ఏంటి? మీ నాన్నని తిడతారా? దా వెళ్దాం. క్రిష్, అది కాదు భూమి. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా మీ నాన్నకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే కోపం రావాలి, కానీ నేను వెళ్తే కోపం వచ్చిందంటే ఎక్కడో మీ నాన్నకి నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకేంటి ఈయన పీకేది? అంతేనంటావా? మరి కాక అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు క్రిష్? మీ తాత కోసం. మావయ్య, ఆ కృష్ణగాడి ఈ దెబ్బతో ఫినిష్. వాడి బట్టలు సామాన్లు మొత్తం సర్దేశా. వాడిని ఇంట్లో చెల్లకూడదు. యారా, బాగా ఆశపడ్డట్టును మొత్తం సర్దేశావా? అంటే పెద్ద మావ కోపం చూసరికి ఈసారి గ్యారంటీ అనుకున్న ప్రామిస్. కావాలంటే భూమిని అడుగు. భూమి, ఏయ్, ఈసారి నుంచి మావయ్యని ఫాలో గాను అన్నయ్య. మిమ్మల్నే ఫాలో అవుతా. 1 నిమిషం టైం ఇయ్యి అన్నయ్య, 6 నిమిషంలో మొత్తం సర్దేస్తా. పో. నేను చెప్తున్నాను కదక్క, ఖచ్చితంగా కృషి పడుంటాడు. నువ్వెన్నైనా చెప్పు, ఖచ్చితంగా ఇదే పడుంటుంది. ఏంటో గొడవ? అవునే, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ ఉండాలి కదా.
భూమి చెప్పు చెప్పు చెప్పవే చెప్పు ఆ రోజు నేను బస్ స్టాప్ లో నించున్నాను. ఆ తర్వాత అప్పుడు వర్షం పడింది కదా మ్మ్, ఇలాంటి సీన్ లో వర్షం పడకుండా ఎలా ఉంటుందత్త? అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎంత బాగుందో. అప్పుడు పెద్ద కారు వచ్చాగింది, అందులో క్రిష్. వాడు గుమస్తా కూడా కన్నావు కదే అదే కార్ పక్కన స్కూటర్ ఉంది, దాని మీద క్రిష్. అప్పుడు చూసాడంటున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు బీట్లే. అది కాదే ముందు ఎవరు పడ్డారు? తనే పడ్డాడు. అయ్యో పడ్డాడా? ప్రేమలో. మిమ్మల్ని చూడగానే నిద్రే మర్చిపోయాను. కానీ పడుకుంటే మీరు నా కల్లోకి వస్తారని నేను నిద్రపోతున్నాను. చచ్చిపోదాం అనుకున్నాను. అబ్బా! కానీ మీతో కలిసి ఉండాలనే ఆశతోనే జీవిస్తున్నాను. మీరు కాదంటే ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. షూర్. తర్వాత ఏం చేసావే? నా వల్ల ఒక జీవితం పోవడం దేనికని ఓకే అనేసా. ఆ తర్వాత లవ్ లో పడ్డాక ఇంకేముంటుందో నీకు తెలీదా? అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద అరే చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం. నేను కల్లా పొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే